నమస్తే సార్. నమస్తే. సార్, షర్మిల గారు జగన్ గారిని ఘాటుగా విమర్శిస్తున్నారు గదా! అయితే కడప ప్రజలు షర్మిల గారికి మద్దతిస్తారంటారా? అంటే ఇక్కడ కడప అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట అనేటువంటిది మనకు మొదటి నుంచి తెలుసు. రాజశేఖర్ గారి తండ్రి గారు అనేటువంటి రాజారెడ్డి దగ్గర నుంచి దాన్ని ఒక సామ్రాజ్యంలాగా వాళ్ళు నిర్మించుకున్నారు. సో, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని వాళ్ళు వాళ్ళ వెంట పెట్టుకోవటం మూలాన గానివ్వండి, లేదా రకరకాల సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఆ జిల్లాలో ఎదురు లేకుండా ఇప్పటివరకు నడుస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు గానివ్వండి వీళ్ళందరిది. అయిన తర్వాత ఏమైందంటే మీకు ఇవాళ షర్మిల గారు వచ్చిన తర్వాత పరిస్థితి గురించి మీరు అడుగుతున్నారు. హ్మ్. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పటి నుంచే కడప జిల్లాలో ఒక పెద్ద చర్చ మొదలైంది. అప్పటిదాకా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారంటే వాళ్ళకి ఆ ఏరియా ప్రజలకి దేవుడు లాంటివాడు. ఎందుకంటే పొలిటికల్‌గా ఎలా ఉన్నప్పటికీ కూడా వెళ్ళిన ప్రతి మనిషి నాకు ఈ సహాయం కావాలని రాజశేఖర రెడ్డి దగ్గరికెళ్ళినాళ్ళు ఒట్టి చేతులతో వెనక్కొచ్చిన సందర్భం లేదంటారు. అది కొంతమంది చాలామంది చెప్పేదేంటంటే, ఒక వర్గం పట్ల ఆయన ఒక సామాజిక వర్గం పట్ల కొంచెం ద్వేషం ఉండేది రాజశేఖర రెడ్డి గారికి అని చెప్పేసని అంటూ ఉంటారు. కానీ అదే సామాజిక వర్గం ఆయన అధికారంలోకొచ్చిన తర్వాత దాంట్లో ఉన్న కొంతమంది పెద్దలు చాలా లాభం పొందారు ఆయన మూలాన. సో, సహాయం చేసే విషయానికొచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళ, వీళ్ళ, కులం, మతం ఏం చూసేవాడు కాదు. ఆయనకి నచ్చి చేయాలనిపిస్తే చేసేసేవాడు. సో, ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పాలవటం, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డిలో రాజశేఖర రెడ్డినే చూసారు. ఎందుకంటే అతని పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి, అదే పద్ధతిలో ఉంటాడితను, అతని వారసత్వాన్ని కొనసాగిస్తాడనేటువంటి నమ్మకంతోటి ఔట్ అండ్ ఔట్ అతని వెనకాల నిలబడ్డారు. నిలబడ్డ సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఉవ్వెత్తున అక్కడ వాళ్ళకి అది చంద్రబాబు నాయుడే చేశారు అనేటువంటిది చేయించారు. 'నారాసుర రక్త చరిత్ర' అని పెద్ద వార్తేసి సాక్షిలో చంద్రబాబు నాయుడికి చేతికి పెద్ద కత్తిచ్చి పెద్ద ఫ్రంట్ పేజీలో వేశారు. అది బాగా పనిచేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అది తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే చేయించారేమోననేటువంటి ఒక నెరేటివ్‌ని వాళ్ళు బిల్డప్ చేశారప్పుడు. నమ్మారు గూడా. కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి స్థానికంగా పులివెందల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలామందికి అది ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఎవరు చేయించారనేది అప్పుడే తెలుసు. ఆ రోజు నుంచే క్రమక్రమంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పట్ల అదే సామాజిక వర్గం, ఆయన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలే ఒక రకమైనటువంటి ఏహ్యభావాన్ని ప్రదర్శించడం, వాళ్ళ ప్రైవేట్ టాక్స్‌లో మాట్లాడుకోవటం, వీడెక్కడ ఇది, మనమేదో అనుకుంటే ఏదో జరిగింది, సొంత చిన్నాన్నే ఇట్లా చేయించారు అనేటువంటి ఒక ఇది స్టార్ట్ అయింది. అయితే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల మూలాన బాహాటంగా ఎవరు బయటకొచ్చి చెప్పేటువంటి ధైర్యం చేయలేకపోయినప్పటికీ కూడా ఏంటంటే ఇంటర్నల్‌గా చాలా ఇది ఉంది. రాను రాను దాని ప్రభావం అనేటువంటిది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో మనకు కనిపించింది. అవును. సొంత పులివెందల్లో కూడా వాళ్ళకి మెజారిటీ వచ్చింది పట్టభద్రులు దీనికి తెలుగుదేశంకి. దానికి మన సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త భాషను చెప్పాడు. వాళ్ళంతా మా ఓటర్లు గాదు. మా ఓటర్లు పైన అంతరిక్షంలో నుంచి వస్తారన్నట్టుగా మాట్లాడాడాయన. కానీ దాని ఫలితం ఏంటి అనేటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో చూపిచ్చారు వాళ్ళు. ఇవాళ సొంత చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారికి ముద్దుల పట్టి అయినటువంటి షర్మిల గారు. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటే కూడా షర్మిల మీద ఎక్కువ ప్రేమ ఉండేది ఉంటుంది అనేటువంటిది అది బహిరంగ రహస్యం అది. అందరికీ తెలిసిన విషయం. తరువాత నువ్వు 16 నెలలు జైల్లో ఉండి, పార్టీ ఏమైపోతుందో అనేటువంటి పరిస్థితుల్లో ఒక ఆడమనిషి అయ్యుండి, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి, మధ్యలో కాలికి సర్జరీ అయినా సరే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసినటువంటి మనిషిని నువ్వు ట్రీట్ చేసినటువంటి పద్ధతి. ఆవిడ బయటికొచ్చి చెప్పే వరకు గూడా, నేను ఆస్తి గురించి అడిగితే నా గొంతు పట్టుకొని గోడకేసి ఇచ్చేశారు, నువ్వు కొట్టారనేటువంటిది బయటకొచ్చి చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ఎంతో, షర్మిల గూడా అంతేగా ప్రజలకి. అవును. కడప జిల్లాలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి తెలిసిన వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరూ రాజశేఖర రెడ్డి బిడ్డలే వాళ్ళకి.
కానీ అవతల ఉన్నది ఆడబిడ్డ. ఆడబిడ్డకి జరిగినటువంటి అన్యాయం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఇది ఇంటర్నల్‌గా అక్కడ చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే నేరుగా ఆవిడేంటి ఇవాళెళ్లి అవినాష్ రెడ్డి తోటి ఢీకొట్టి ఆవిడ కడపలో నిలబడటం అనేటువంటిది ఇంకా గూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ అటాక్. అవును. ఈవిడ ఎక్కడో నిలబడి ఇంకో చోట అంటే అది వేరే విషయం గానీ, ఎవరైతే చేశారు అని జెప్పేసని సీబీఐ పేర్కొందో అతనికి వ్యతిరేకంగా ఈవిడ నిలబడి జరిగింది పూసగుచ్చినట్టుగా ఒక పక్కన సునీత గారు, ఒక పక్కన షర్మిల గారు చెప్తున్నప్పుడు ఏంటంటే, ప్రజల మీద ఆ ఇంపాక్ట్ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. అయితే అది వైఎస్ఆర్‌సీపీని కడపలో ఓడించే అంత రేంజ్‌లో జనాలు రియాక్ట్ అవుతారా? అనేది ఇప్పుడు అది క్వెషన్. అవును. అయితే మనం చెప్పలేం. ఎందుకంటే సెంటిమెంట్ అక్కడ. వీళ్ళు ఎక్కడ చూసినా గాని అది బాగా పండిస్తున్నారు షర్మిల, సునీత గారు. కాబట్టి అది జనానికి ఎక్కిందనుకోండి, ఏమో గుర్రం ఎగరవచ్చు మనం చెప్పలేం. అక్కడ ఏదైనా తారుమారైనా అవ్వచ్చు. అవ్వకపోయినా కూడా అవినాష్ రెడ్డి గెలుపు ఈసారి నల్లేరు మీద నడకలాగా ఉండదు. గెలిచినా కూడా చాలా అతి స్వల్ప మెజారిటీతోటే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. షర్మిల ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా కడప పార్లమెంట్ మీద మాత్రం చూపిస్తుంది. పార్లమెంట్ మీదే కాదు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్‌లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా తప్పనిసరిగా ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఉంది. సార్ ఇప్పుడు విజయమ్మ గారు ఎటేపు ఉంటారు సార్? షర్మిల గారి వైపు ఉంటారా? లేకపోతే అవినాష్ రెడ్డి గారి వైపు ఉంటారా? ఐ మీన్ అవినాష్ రెడ్డి గారి వైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నట్టే అంతే ఈక్వల్ కదా! టు. విజయమ్మ గారు ఎటువైపు ఉంటారు సార్? అంటే ఆవిడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువైపు ఉన్నట్టుగా ఉండరు. ఆవిడ న్యూట్రల్‌గానే ఉంటారు. ప్రచారానికి కూడా ఇటు గాని, అటు గాని వస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడకి ఇద్దరు బిడ్డలు, 2 కళ్ళు లాంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒక తల్లిగా బిడ్డకు జరిగిన అన్యాయం అనేటువంటిది ఆవిడని కొంచెం ఇబ్బందిగా పెడుతూనే ఉంది. ఎందుకంటే మొన్న షర్మిల అక్కడ మొదలుపెట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర మనం చూసాం. ఆవిడ చేసినటువంటి ప్రార్థన చూసాం మనం. దాంట్లో ఆవిడ ఆవేదనంతా మనకి వ్యక్తమైంది. ఇద్దరు బిడ్డల మధ్యన ఇలా వచ్చింది, ఎలా చేయాలి ఏంటి అనేటువంటి సందర్భంలో ఆవిడ చేసిన ప్రార్థనలో గూడా ఒక ధ్యేయంతో నా కూతురు బయలుదేరింది ప్రభువా! ఆవిడ గెలిచేటట్టుగా చూడు. ఆవిడ అనుకున్నది సాధించేటట్టుగా చూడు అంది. అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? ఈవిడ గెలవాలి అంటే అవతల వాళ్ళు ఓడిపోవాలనే గదా! అవును. అవతలవాడు తన సొంత పార్టీ, తన కొడుకు పార్టీకి చెందినవాడైనా సరే, ఇక్కడ నుంచున్నటువంటి సొంత కూతురు గాబట్టి, ఆవిడ చేసిన ప్రార్థన బట్టి అంటే మనం ఊరికే జరిగినటువంటి వాటిని విశ్లేషించగలుగుతామే గానీ, నిజానిజాలు మనకు తెలీదు. కానీ బయటికి కనిపించే దాని ప్రకారంగా అయితే మాత్రం, ఆవిడ సానుభూతి అంతా గూడా షర్మిల గారి పక్కనే ఉన్నట్టుగా ఉంది. ఆవిడ షర్మిల గారి గెలుపు కోసం ఇండైరెక్ట్‌గా ఏదన్నా ఆవిడ రోల్ ప్లే చేయొచ్చు గానీ, ఇవాళ బహిరంగంగా వచ్చి ఇంకేవో పిచ్చి పిచ్చి వార్తలన్నీ ఇది జేస్తున్నారు. ఆవిడొచ్చి నిలబెడతారు, లేకపోతే ఆవిడొచ్చి ప్రచారం జేస్తారు. ఇదంతా గూడా. అది అన్నీ నిజాలు కాదు. ఎందుకంటే ఏ తల్లికైనా సరే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనప్పటికీ గూడా ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాగూడదనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఓ పక్కన కూతురు, ఓ పక్కన కొడుకు. అవును. ఇద్దరిని ఎవరు కాదనుకుంటారు ఏ తల్లైనా గూడా. సరే ఇద్దరి మధ్యన ఏదో గొడవలొచ్చి ఉండొచ్చు, అన్యాయాలు జరిగుండొచ్చు, ఏదన్నా జరిగుండొచ్చు. బట్ ఆవిడ ఒక సైడ్ తీసుకోవాలంటే మాత్రం చాలా కష్టమైనటువంటి రోలు. తర్వాత నాకు ఇంకోటి గూడా ఉంది. నాకున్నటువంటి అనుభవంతోటి చెప్తుందేంటంటే, హ్మ్. ఈ వచ్చినటువంటి డిఫరెన్సెస్ మళ్ళీ శాశ్వతంగా గూడా ఉండవు. నేను చాలా మందికి చెప్తుంటాను. భార్యాభర్తల మధ్యన గొడవొచ్చినా, అన్నదమ్ముల మధ్యన గొడవొచ్చినా, అక్కచెల్లెళ్ళ మధ్యన గొడవొచ్చినా మీరెళ్లి తీర్పు చెప్పడానికి గాని, పరిష్కరించడానికి ప్రయత్నం చేయొద్దనే నేను చెప్తా నాకు తెలిసినాళ్ళకి. నేనైతే వెళ్ళను వాళ్ళ గొడవల మధ్యకి. ఎందుకంటే వాళ్ళు తాత్కాలికంగా గొడవ పడుతున్నట్టు కనపడతారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆవేశాలతోటి. కానీ రేపొద్దున ఎక్కడో ఏదో సందర్భంలో ఎంతన్నా ఒకే బ్లడ్ గదా! అనేటువంటిది ఫీలింగ్ ఇటు నుంచి అటు నుంచి ఒకసారొస్తే, ఒక సందర్భమో, ఒక ఫంక్షనో, ఒక 5 నిమిషాల్లో మళ్ళీ కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రేపు అవును. ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక సీటు కూడా రాలేదనుకోండి. ఇక షర్మిల గారు చేసే పని ఏముంటుందిక్కడ? మళ్ళీ 5 సంవత్సరాల కోసం ఆవిడ ఇక్కడ రాజకీయం చేయలేరు గదా! ఆ సందర్భంలో ఎక్కడో ఓ చోట కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళున్న పరిస్థితి అయితే ఇద్దరు బద్ధశత్రువులాగా కనపడుతున్నారు. దాంట్లో విజయమ్మ గారు ఒక సైడ్ తీసుకోవటం అనేటువంటిది మాత్రం బహిరంగంగా జరగదు. లోపాయికారిగా ఏదన్నా ఉంటే కొంతమందికి తెలిసిన వాళ్ళకి చేసి, అమ్మాయి వచ్చిందా ఏదన్నా చూడండి, ఇలాంటిది ఏదన్నా చెప్పగలుగుతుంది గానీ, బహిరంగంగా అందులో ఆవిడని గూడా అధ్యక్షురాలిగా
ఇలా నువ్వు రాజీనామా చేయమ్మా అంటే చేసి వెళ్ళిపోవాల్సొచ్చింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత అధ్యక్షుడిగా, జీవితకాల అధ్యక్షుడిగా చేయాలనేటువంటి ఒక దీంతోటి ఆవిడని ఒక రకంగా బలవంతంగా పంపించినట్టే కదా! సో, ఆ బాధ గూడా ఉంటుంది మనసులో. ఉన్నప్పటికీ ఇద్దరు తన పిల్లలే గాబట్టి ఏ సైడు తీసుకోదని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ సార్.